నమస్తే అండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీని మీద చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చినాయి. ఆయన్నే టార్గెట్ చేస్తున్నారు. మీరు మాత్రం ఒకళ్ళని కంటారు, మీ కొడుకు మాత్రం ఒకళ్ళని కంటారు అని చెప్పేసి ఆయన్నే టార్గెట్ చేస్తున్నారు. అసలుకి ఇది టార్గెట్ చేసే ముందు ఇదంతా ముందు కూడా అసలుకి ఎందుకు ఆయన పిల్లల్ని కనమంటా ఉన్నాడు? దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఆయన ఏదన్నా కావాలని చెప్పేసి కనమంటున్నాడా, లేకపోతే దీని వెనకాల ఏదైనా లాజిక్ ఉందా, దీనివల్ల ఏమైనా రాష్ట్రానికి ప్రయోజనం ఉందా, ఎందుకు పిల్లల్ని కనమంటున్నాడు, దీని వెనుక ఉన్నటువంటి స్టోరీ ఏంటనే చెప్తాను. దీనికంటే ముందు మీకు ఒక స్టోరీ చెప్పాలి. జపాన్ అనే దేశం ఇప్పుడు ఒక మునిగిపోతున్న దేశం. చైనా అనే దేశం ఒక ముసలితనానికి దగ్గరగా ఉన్నటువంటి దేశం. కొరియా అనే దేశం ఆల్రెడీ మునిగినటువంటి దేశం. ఏంటి వీళ్ళందరూ సముద్రంలో నీళ్ళల్లో మునిగిపోయారని మీకు డౌట్ రావచ్చు. కాదు, ఇప్పుడు ఈ జపాన్ కావచ్చు, కొరియా దేశాల్లో యువతి యువకుల కంటే కూడా ముసలి వాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయిందంటే అక్కడ యుక్త వయసులో ఉన్నటువంటి కలిగిన వాళ్ళు పిల్లల్ని కనడం తగ్గించేశారు. ఒక 15 సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం అది యంగెస్ట్ కంట్రీ, వన్ ఆఫ్ ది యంగెస్ట్ కంట్రీ. దాంతో డెవలప్మెంట్స్ అనేవి బాగా జరిగినాయి ఆ కంట్రీలో. ఉద్యోగ కల్పన జరిగింది, కొత్త ఆవిష్కరణలు జరిగినాయి. అలాంటి టైంలో ఏం చేస్తున్నారు, చాలా మంది నిర్ణయం ఏం తీసుకున్నారు, కొంటే ఒక పిల్లోడిని కనాలి, లేదంటే కానీ పిల్లల్ని కనొద్దు అని చెప్పేసి ఒక పాలసీ వాళ్ళకి తీసేసుకున్నారు. చైనాలో కూడా ఈ రూలే ఉండేది మొన్నటిదాకా, ఒక పిల్లోడినే కనాలి, ఇద్దరిని గంటకు వీల్లేదు. ఇప్పుడు దాన్ని తీశారు. సో దీంతో ఏమైందంటే ఆ దేశంలో పిల్లల్ని కనడం మానేశారు. పిల్లలు లేకుండానే ఆ దేశమే ఇప్పుడు వాళ్ళందరికీ మనకి పెన్షన్లు ఇస్తాం, అదేవిధంగా ఆ కంట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చేసి వాళ్ళని చూసుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితి. దీంతో ఏమైంది, అక్కడ యువత కంటే కూడా ముసలి వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి పీపుల్ పెరిగిపోయినారు. దీంతో అది వయోభారం కలిగినటువంటి దేశంగా మారిపోయింది తప్ప యంగెస్ట్ కంట్రీగా మారదు. సో ఇప్పుడు చైనా అదే పరిస్థితి. అంటే కొరియా అయిపోయింది, జపాన్ అయిపోయింది, ఈ 2 దేశాలు పోయినాయి. ఇప్పుడు చైనా అనమాట. చైనాలో కూడా మొన్నటి వరకు ఒక పిల్లోడే కనాలి, లేకపోతే పిల్లలు వద్దు. ఎందుకంటే ఓల్డ్ పాపులేషన్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది కాబట్టి. సో దీంతో ఏమైంది, ఇప్పుడు అక్కడ కూడా ఏజ్ అనేది 45+ పెరిగిపోతూ ఉంది. యంగెస్ట్ పీపుల్ తగ్గిపోతూ ఉన్నారు. అంటే పిల్లలు పుట్టరంటే పుడతారు, బట్ ఎప్పుడైతే పాపులేషన్ కంట్రోల్ జరుగుతూ ఉంటుందో ఆ తర్వాత తగ్గిపోతూ ఉంటుంది, లేకపోతే డబల్ అయిపోతూ ఉంటుంది. మనందరికీ తెలిసిందే కదా, 1, 2 అయితే 2, 4, 4, 8, 8, 16 ఇలా అయిపోతాయి కదా. సో అదే మాదిరి అయిపోతుంది అనమాట. అలా చైనా కంట్రోల్ చేసింది పాపులేషన్. దాంతో ఏమైంది, ఇప్పుడు ఆ దేశం కూడా వయోభారం కలిగినటువంటి దేశాల జాబితాలో ఇంకొక 10 సంవత్సరాలు చేరబోతా ఉంది. అంటే ముసలి వాళ్ళ సంఖ్య ఆ దేశంలో ఎక్కువైపోతూ ఉంటుంది. పారిశ్రామిక విప్లవం పడిపోద్ది అనమాట. ఐటీలు పడిపోతే, అన్ని పడిపోతే, అందరు ముసలి వాళ్ళు అయిపోతూ ఉంటారు. అంటే 45-50 ఇయర్స్ వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడికి ఉంటారు, అప్పుడు యువత అంటారు అంటే ఉంటారు, కానీ అనుకున్నంత స్థాయిలో ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఇండియా విషయానికి వద్దాం. ఇండియాలో నార్త్లో పాపులేషన్ బాగున్నాయి, సౌత్లో లేదు. ముఖ్యంగా 5 స్టేట్స్, ఒక తమిళనాడు కావచ్చు, ఒక కేరళ కావచ్చు, ఒక కర్ణాటక కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఈ 5 రాష్ట్రాల్లో పాపులేషన్ అనేది చాలా కంట్రోల్ చేయడం జరిగింది. ఎలా అంటే కంటే ఒకళ్ళని కనాలి, లేదంటే ఇద్దరిని కనాలి. ఏంటి ఇంకొక పిలుపు కూడా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. అంటే ఒక తల్లి తండ్రి, 2 పిల్లలు. ఇదే అనమాట మనకి. కానీ నార్త్లో అలా కాదు. వాళ్ళు ఏంటంటే 5, 10, 15 ఎంతమంది ఉంటే ఎంతమందికి ఎంతకాలం పిల్లల్ని కంటారంటే అంతకాలం. వాళ్ళకి ఒక ఆపరేషన్ అనేది ఉంటుంది, ఇలా చేయొచ్చు. సో ఈ విధంగా పిల్లలు పుట్టకుండా ఆపొచ్చు అనేది తెలియదు అక్కడ జనాభాకి. ఇప్పటికి కూడా కంటనే ఉంటారు. రోడ్ల మీద మీరు చూస్తే కనుక పిల్లలు విచ్చలవిడి కనపడతారు. కానీ సౌత్ స్టేట్స్లో ఏమైపోయిందంటే 2 పిల్లల్ని, ఒక పిల్లల్ని కనుక్కోవడం, వాళ్ళ కోసం లైఫ్ మొత్తాన్ని కూడా పెట్టేయడం, బలంగా పెట్టడం, వాళ్ళ కెరియర్ని ఒక రైట్ వేలోకి తీసుకువెళ్ళడం, వాళ్ళని చదివించుకోవడం, ఆ తర్వాత వాళ్ళని ఫారిన్ కంట్రీకి పంపించడం అనమాట. ఇది స్టార్ట్ అయిపోయింది అనమాట. దీంతో ఏమైపోయిందంటే మన దగ్గర యుక్త వయసు వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మన కంట్రీ అనేది యంగెస్ట్ కంట్రీ అనమాట. యంగెస్ట్ కంట్రీ అంటే ఏజ్ వచ్చేసి 18 to 35 మధ్యలో ఉన్నటువంటి యంగెస్ట్ కంట్రీ, ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీ మన దేశం. సో అందుకే మన దేశం ఇప్పుడు డెవలప్మెంట్ పరంగా పీక్లో ఉంది. అన్ని దేశాల్లో డెవలప్మెంట్స్ అనేవి కిందకి పైకి ఊగిసలాడుతున్నా, మన దేశంలో మాత్రం పెరుగుతాకి కారణం అదే అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే ఆంధ్ర, తెలంగాణ, ఈ సౌత్ స్టేట్స్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ 5 రాష్ట్రాలు ఏమైందంటే పాపులేషన్ కంట్రోల్ చేయడం గట్టిగా జరిగిపోయింది. 3 పిల్లలు ఉంటే కనుక మొన్నటి వరకు పంచాయతీ ఎలక్షన్స్లో కూడా పోటీ చేయడం లేదు, ఇప్పుడు తీసేశారు దాన్ని. సో దీంతో ఏమైపోయిందంటే రాబోయే రోజుల్లో ఇంకో 10 సంవత్సరాల్లో, 15 సంవత్సరాలు మన కంట్రీ కూడా, అంటే మన సౌత్ స్టేట్స్ ఇంచుమించు మన ఆంధ్ర కూడా ఏమవుతుందంటే ఒక ముసలి స్టేట్గా మారుతుంది. ఎక్కువ పీపుల్ వచ్చేసి ముసలి వాళ్ళగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. పిల్లల్ని కనపోతే కనుక. దీంతో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, సో ఇప్పుడు మీరు పిల్లల్ని కంటే కనుక ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలకి మంది కూడా మళ్ళీ యంగెస్ట్ స్టేట్ లానే ఉంటుంది. ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కొంచెం డౌన్ అయినా మిగిలిన కంట్రీ దాన్ని మేనేజ్ చేసినా మన స్టేట్ మళ్ళీ పికప్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి పిల్లల్ని కనండి అని చెప్పేసి చెప్తా ఉంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తున్నారు, మీరు కన్నారా, మీ పిల్లోడు కన్నారా అని చెప్పి. ఆయన అంటుంది మన రాష్ట్ర భవిష్యత్తు కోసం. సో ఆయన ఏం ఒత్తిడి పెట్టట్లేదు, మీరు కనాల్సిందే, మీరు కనకపోతే నేను ఇది ఇయ్యను, మీరు కనకపోతే ఇది నేను ఇది చేయను, మీరు కనకపోతే ఈ స్టేట్లో ఉంటాకి వీలేదని చెప్పట్లేదు.
బట్ మన స్టేట్కి జరిగే నష్టం ఏదైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ పెరిగిపోతూ ఉంటారు, యంగ్ ఏజ్ పీపుల్ తగ్గిపోతూ ఉంటారు. సో దీని ద్వారా ఏమంటే మన స్టేట్ అనేది ఒక ముసలి స్టేట్లో అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది లెక్కలు చెప్తున్నాయి కాబట్టి పిల్లల్ని కంటే కనుక అవుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే పాపులేషన్ కంట్రోల్ జరిగిందో మైండ్ సెట్ మారింది సౌత్ స్టేట్స్లో. ఒక పిల్లోడు 2 పిల్లలు ఉంటే బాగా చదివించుకోవచ్చు, మంచి ఆహారం పెట్టవచ్చు, మంచి బట్టలు ఏర్పాటు చేయొచ్చు, అలాగే వాళ్ళ చదువుకి మంచి సంస్కారాలు నేర్పచ్చు. 10 మంది పిల్లలు ఉంటే మనం ఏమీ చేయలేము, అంతమందిని మనం పోషించలేము, అందరూ కూడా అటు ఇటు అయిపోతారు. సో కాబట్టి మనం అంతమంది పిల్లల్ని కనొద్దని ఒక మైండ్ సెట్ అయితే వచ్చేసింది. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినా ఆ మైండ్ సెట్ మారదు. బాగా డబ్బున్న వాళ్ళు పిల్లల్ని కనుకోవచ్చు, 10 మంది కాబట్టి 20 మందిని, అవసరం 2 పెళ్ళిళ్ళు చేసుకుని 24 మందిని కనొచ్చు కావాలనుకుంటు. కానీ ఏమీ లేని వాళ్ళు కష్టం, దిగువ మధ్య తరగతులు కష్టం, మధ్య తరగతులు కష్టం. ఎవరైతే బాగా రిచ్ పీపుల్ ఉంటారో వాళ్ళు మాత్రం కనుక్కో. లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ పిల్లల్ని కనడం అంటే అది చాలా దారుణం. పిల్లల్ని పెంచడం ఈ రోజుల్లో ఎందుకు అనుకుంటున్నారు? ఎల్కేజీకి వేస్తే 50,000, యూకేజీకి వేస్తే ₹1,00,000, ఫస్ట్ క్లాస్ అయితే 2 లక్షలు, 10th క్లాస్ అయ్యేపటికి సంవత్సరం 10 లక్షలు అవుతుంది. అప్పటికి ఇన్ఫ్లమేషన్ క్యాలిక్యులేట్ చేసుకోండి, అంత తేలికైతే కాదు. ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే కనుక ఇంకా ఇవి అగాధంలో పడ్డట్టే. రోగం వస్తే కనుక 1,00,000-2 లక్షలు పట్టుకుంది బయటికి రావు. అలాంటి సినారియో ఉంటుంది భవిష్యత్తులో. కాబట్టి ఎవరికాలు జాగ్రత్త పడతా ఉన్నారు. సో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని వెనుక ఉన్నటువంటి కారణం ఇదే. ఆల్రెడీ కొన్ని కంట్రీస్ ముసలి కంట్రీస్ అయిపోయినాయి, మన స్టేట్ కూడా ముసలి స్టేట్ అవుతుంది. ఏజ్డ్ పీపుల్ ఎక్కువైపోతూ ఉంటారు, సో యంగ్ పీపుల్ అనేది తగ్గిపోతూ ఉంటారు. దీనివల్ల స్టేట్ అనేది డెవలప్మెంట్ పరంగా డౌన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి పిల్లల్ని కంటే మంచిదని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. అందుకోసం చెప్పేసి ఆయన 30,000-40,000 ఇస్తా అంటున్నారు. ఆ 30,000-40,000 ఒక్క నెల డైపర్లు కూడా ఆ విషయాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది అనమాట. సో ఇదనమాట ఓవరాల్గా లాజిక్. ఇక్కడ అడగొచ్చు, కానీ మన స్టేటే కాదు, నార్త్ స్టేట్లో అయితే పిల్లలు కుప్పలే అంటూ ఉంటారు అనమాట. 5 మినిమం కంటూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఆ ఇబ్బంది అయితే లేదు. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రేషన్ వస్తుంది, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇది వస్తుంది కదా, ఏది గోధుమ పిండి, వాటితో సర్వైవ్ అయిపోతారనమాట. మనం ఆ స్టోర్ నుంచి తెచ్చుకునేటటువంటి బియ్యాన్ని కూడా తినలేనటువంటి పరిస్థితిలో ఉంటాం మన సౌత్ స్టేట్లో. ముఖ్యంగా ఆంధ్రాలో ఆ బియ్యాన్ని చాలా తక్కువ మంది తింటూ ఉంటారు, ఎక్కువ మంది పిండి వంటలు చేసుకోవడానికి వాడుతూ ఉంటారు. కాబట్టి వాటన్నిటిని మనం వదిలేసినాము. మనం అన్నీ కూడా సన్న బియ్యాలు, అంత లావిష్ లైఫ్, అంటే మిడిల్ క్లాస్ లావిష్ లైఫ్ ఎక్కువ ఊహించుకున్నారు. ఆ లెవెల్ దగ్గర మిడిల్ క్లాస్ లావిష్ లైఫ్, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. సో ఇలాంటి మైండ్ సెట్తో మనం అయింది కాబట్టి పిల్లల్ని ఎక్కువ మొత్తంలో కానీ నలుగురిని కనేసి ఇల్లు మొత్తం గందరగోళం గంపెడుగును ఏదో చేస్తూ ఉంటారు చూసారా, అది చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి జనాభాకి అంత ఇష్టం అయితే లేదు. సో మీ యొక్క అభిప్రాయం చెప్పండి, పిల్లల్ని ఎక్కువ మందిని కనాలా వద్దా?